అత్యంత క్లిష్టమైన మెడుల్లా బ్లాస్టోమా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు. అక్షరానే 12 ఏళ్ల బాలికకు మెదడులో మెడుల్లా బ్లాస్టోమా అనే మెదడు ట్యూమర్ ఉన్నట్లుగా తేలింది. అయితే ఈ సమయంలో అక్షర కుటుంబం సీనియర్ కన్సల్టెంట్ న్యూరో స్పైన్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించారు. దీనికి సంబంధించి పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన డాక్టర్ ఆపరేషన్ చేసి మొదట ట్యూమర్ గడ్డను తొలగించారు. కానీ ఆపరేషన్ తర్వాత అక్షర హైడ్రోసెఫలస్ అనే సమస్యకు గురైంది. అయితే దీనిని సరిచేసేందుకు రెండోసారి సర్జరీ చేశారు. మళ్ళీ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత అక్షర 3 నెలల పాటు కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆయన బృందం నిరంతర చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత తీసిన స్కానింగ్లో బాలిక పూర్తిగా కోలుకున్నట్లుగా తెలింది. తమ కూతురు ప్రాణాలను కాపాడినందుకు గాను డాక్టర్కి ధన్యవాదాలు తెలిపారు బాలిక తల్లిదండ్రులు. మెడులోబ్లాస్టోమా అనేది ఉండి బ్రెయిన్ స్టెమ్ అంటే చిన్న మెదడుని ఒత్తుకుంటా ఉండింది ఆ ట్యూమర్. అది తను ఎంతో మేము సర్జరీ చేసాము, తను సర్జరీ చేసి మొత్తం ట్యూమర్ తీయగలిగాం. తర్వాత హైడ్రోకెఫలస్ అనేది డెవలప్ అయింది, షంట్ కూడా చేసాము. కాకపోతే ఆ బ్రెయిన్ స్టెమ్ అనేది ఇన్వాల్వ్మెంట్ వల్ల బాగా ఫైట్ చేస్తే దేన్నన్నా ఏది జయించి నార్మల్ అవ్వచ్చు అనే దానికి షీ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, 2 years కోమాలో ఉండి తర్వాత కంటిన్యూస్ కాన్షియస్ అయినప్పటి నుంచి ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ మేము చెప్పినట్టు ఫాలో అవుతూ మెడిసిన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే నౌ షీ బికమ్ ఏ నార్మల్ గర్ల్. అట్లా అనే కాదు, చదువుల్లో కూడా షీ క్లాస్ ఫస్ట్ వస్తుంది, డ్యాన్సులు కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా బాగా చేయగలుగుతుంది. ఇది ఈరోజు మా లైఫ్లో ఒక మర్చిపోయిన రోజు అండి. ఆఫ్టర్ 2 years ముందు మాకు ఈ విషయం ఒక డాక్టర్ ద్వారా తెలిసింది. ఆ తర్వాత మేము డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఆ రోజు నమ్మకం లేని రోజు అండి. మా పాప మాకు దక్కుతుందని 99% మాకు నమ్మకం లేదు. బట్ దేవుడి మీద భారం అండ్ నాకు పర్సనల్గా డాక్టర్స్ ఏదైనా మనకు ధైర్యం ఉంటే డాక్టర్ ట్రీట్మెంట్తో మనం సాధించవచ్చు అనే గట్ ఫీలింగ్తో నేను సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చిన రోజు సార్ చాలా ధైర్యంగా అయితే చెప్పారు, ఉన్న విషయం కూడా చెప్పారు, రిస్క్ ఎంత ఉందో అని చెప్పారు. బట్ ట్రై చేయడం అంటూ మన చేతిలో ఉంటుంది అనే ఒకే ఒక నమ్మకంతో మన సక్సెస్ అయితే మేము ఇక్కడ రాలేదండి. బట్ ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నమ్మకం అంటూ ఒకటి సార్ మీద పెట్టుకొని మేము ఇక్కడ